రెవెన్యూ డే సందర్భంగా స్థానిక రెవెన్యూ భవనం ఏలూరు నందు రెవెన్యూ డేని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కె రమేష్ కుమార్ మాట్లాడుతూ అన్ని శాఖలకు తల్లి వంటి రెవెన్యూ శాఖ ఔన్నత్యాన్ని మరింత పెంచేందుకు, రెవెన్యూ శాఖ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలిపేందుకు, ప్రతి రెవెన్యూ ఉద్యోగిలో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ రెవెన్యూ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలియజేశారు. విశ్వవ్యాప్తంగా రెవెన్యూ శాఖ గుర్తింపు పొందడం కోసం రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కృషి అమోఘమని మరియు జిల్లా కలెక్టర్ స్థాయి నుండి వీఆర్ఏ స్థాయి వరకు రెవెన్యూ ఉద్యోగి అహర్నిశలో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తుంటారని అన్నారు. రానున్న రోజుల్లో ఈ దినోత్సవాన్ని మరింత విస్తృతం చేసి అనేక కొత్త పుంతలు తొక్కాలని ఆశిస్తూ, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహకరంగా రెవెన్యూ డేని జరుపుకోవడానికి బడ్జెట్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ప్రమోద్ కుమార్, సెక్రటరీ, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా మాట్లాడుతూ రాత్రనక పగలనక శ్రమించే రెవెన్యూ ఉద్యోగులు ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించే కృత్యంలో పునరంకితం అవుతారని ఆశిస్తూ రెవెన్యూ డే సందర్భంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులను సన్మానించడం జరుగుతుందని తెలిపారు. మెట్టు మోహన్ రావు, జగన్మోహన్ రావు, గణేశ్వరరావు, చంద్రశేఖర్, జీవి సుబ్బారావు, రాజశేఖర్, రామకృష్ణ, బెన్ని, ఆదిల్, అమెన్సిలా సుబ్బారావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రవిచంద్రరావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కృష్ణస్వామి, ఏలూరు డివిజన్ ప్రెసిడెంట్ మాధవి, జిల్లా జాయింట్ సెక్రటరీ నాయక్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గాయత్రి, ఏలూరు తహసీల్దార్ మరియు రెవెన్యూ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు రెవెన్యూ డే సందర్భంగా మన ఈ రెవెన్యూ భవన్లో రెవెన్యూ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు రెవెన్యూ డే సందర్భంగా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఉన్న వీఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ అందరికీ కూడా, ప్రతి రెవెన్యూ ఉద్యోగి కూడా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా పక్షాన అందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అసలు ఈ రెవెన్యూ డే అనేది ఏ విధంగా ఏర్పడిందంటే, మన రాజరికం నుండి కూడా రెవెన్యూ పాలన ఉండేది. కానీ బ్రిటిష్ పాలనలో 26/1786 సంవత్సరంలో మన ఏదైతే ఉందో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ని చట్టం కింద చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు వారిని నిజంగా ఎప్పుడు కూడా ఏ డే చేసుకోవడానికి కూడా ఎవరికి బడ్జెట్ ఇచ్చారు గారు. కానీ మా రెవెన్యూ డే ఏర్పాటు చేసుకోవడానికి 56 లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించినందుకు, అదేవిధంగా ప్రతి జిల్లాకు కూడా 2 లక్షల రూపాయలు రెవెన్యూ డే సెలబ్రేషన్స్కి కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం. 3 ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయంలో, కలెక్టరేట్లో కూడా రెవెన్యూ డే సంబరాలు చాలా ఘనంగా జరుగుతాయని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మాకు ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇస్తూ తెలియజేస్తున్నాం. ముందుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అహర్నిశలు ప్రజాసేవలో అంకిత భావంతో సేవలు అందిస్తున్న ప్రతి రెవెన్యూ ఉద్యోగికి ఏపీ రెవెన్యూ అసోసియేషన్ ఏలూరు జిల్లా పక్షాన, నా పక్షాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అయితే ఈ రెవెన్యూ డే దేని గురించి చేసుకుంటున్నా అంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్న ప్రజల్లో వాళ్ళకి చేస్తున్న సేవలు గుర్తించి మా సేవల్ని గుర్తించాల్సింది, అలాగే వారికి తెలియజేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి మండల కార్యాలయం కానీ, డివిజన్ కార్యాలయం కానీ, అలాగే కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ఈ రెవెన్యూ డే జరుపుకొని వారు చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజలకు చేస్తున్న సేవల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ రెవెన్యూ డే జరుపుకుంటున్నామండి.